టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ 40 బంతుల్లోనే 10 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది తన టీ20 కెరీర్లో 9వ హాఫ్ సెంచరీ. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ పాకిస్తాన్పై ఒక భారీ రికార్డును నెలకొల్పుతూ యువరాజ్ సింగ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. భారత్ పాకిస్తాన్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో యువరాజ్ సింగ్ కంటే వేగంగా 50 సాధించిన బ్యాట్స్మెన్గా ఇషాన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇషాన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, యువరాజ్ సింగ్ 2012లో పాకిస్తాన్పై జరిగిన టీ20 మ్యాచ్లో 29 బంతుల్లో 50 సాధించాడు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లలో అత్యంత వేగంగా 50 సాధించిన బ్యాటర్ల జాబితాలో ఇషాన్ 3వ స్థానంలో ఉన్నాడు. దాంతో యువి 4వ స్థానానికి పడిపోయాడు. అలాగే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాట్స్మెన్గా ఇషాన్ కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్లలోని 3 ఇన్నింగ్స్లు కలిపి 197.50 స్ట్రైక్ రేట్తో 158 పరుగులు చేశాడు. Taste the Daily.